హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వారం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకురాలేకపోయాను ఫ్రెండ్స్. అందుకని ఇంట్లో ఉన్న వాటితోనే కూర ఈజీగా ఎలా చేయొచ్చో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూసేయండి. దానికోసం మన ఇంట్లో ఉన్న పచ్చిశనగపప్పును తీసుకుని ఒక రాత్రి అంతా నానబెట్టి తీసుకున్నానండి. తర్వాత రోజు ఉదయాన్నే ఇలా సింపుల్గా తాలింపు వేసుకున్నానండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి తుంపి వేసుకున్నాను. అలాగే కట్ చేసిన 2 ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు రంగు మారే వరకు ఇలా అయితే కలుపుకుంటూ ఫ్రై చేశానండి. తర్వాత ఇందులో ఒక గుప్పిడి కరివేపాకు కూడా వేసి కలుపుకున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయలు మనకి మగ్గే వరకు వేయించుకోవాలండి. తర్వాత మనం ఇందులోనే నానబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉంది కదా, ఈ పచ్చిశనగపప్పును కూడా నీళ్ళన్నీ వంపేసి ఇందులో వేసేసుకున్నానండి. వేసుకుని చక్కగా కలిపేసి ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గించుకోవాలండి. శనగపప్పు ఆల్రెడీ మనకు నానిపోయింది కాబట్టి చాలా ఈజీగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇందులో ఈ పప్పులో సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుని మళ్ళీ మూత పెట్టి అయితే ఉడికించుకున్నానండి. తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలిపి ఇందులో కట్ చేసిన 2 టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకుని చూసారు కదా, ఇలా మళ్ళీ మూత పెట్టి టమాటా ముక్క కూడా మెత్తబడే వరకు మగ్గించుకుంటున్నానండి. మన నానిన శనగపప్పు ఈ టమాటా ముక్కలతో పాటు కలిసి చక్కగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుని ఇందులో కూరగా సరిపడా కారం అయితే యాడ్ చేసుకున్నానండి. ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారమే ఫ్రెండ్స్. లేదంటే మీరు ఎలా కారం వాడతారో అలా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా కారం వేసి కలిపి ఇందులో 1.5 గ్లాసుల వరకు వాటర్ అయితే పోసి కలిపి మూత పెట్టి వాటర్ చిక్కపడే వరకు మనకి కూర ఎంత చిక్కదనం కావాలో అంతసేపు అయితే ఉడికించుకుంటున్నానండి. తర్వాత మూత తీసేసి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి మసాలా పైనుంచి చల్లి మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి శనగపప్పుల కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా అనిపించింది మన వీడియో? నచ్చిందా మీకు?